స్వామి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస సరస్వతి గారు బేసిక్గా కనకారావు గారు వైసీపీ తరఫున రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఆయన ఒక మంచి మనసుతో దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆయన మనస్సాక్షి ఒక డిక్లరేషన్. అలాంటి వ్యక్తులు కొండ మీదకి వెళ్తుంటే డిక్లరేషన్ పేరుతో అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అసలు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎక్కడా లేని ఆనవాయితీ ఒక తిరుమలలో మాత్రం ఎందుకు ఉంది అనేది ఆయన రైజ్ చేసిన ప్రశ్న. ఏం చెప్తారు స్వామి గారు? నమో వెంకటేశయ్య. మన బిగ్ న్యూస్ ప్యానల్లో సభ్యులకి అలాగే మన ప్రేక్షకులకి శుభాభివందనాలు స్వామి. కనకారావు గారు వారి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. చిన్నపిల్లడు మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు, అవగాహన లేని మాట్లాడుతున్నారు. తిరుమల క్షేత్రంలో నల్లబట్టలు ఎందుకు ఉండాలి, ఏం ఎర్రబట్టలు వేసుకొని వెళ్ళవచ్చు కదా. అయ్యప్ప క్షమించాలి, అయ్యప్ప క్షేత్రానికి వెళ్తే నల్లబట్టలతో దీక్ష ఎందుకు చేయాలండి? విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తే దీక్ష చేస్తే 41 రోజులు ఎర్రబట్టలతో ఎందుకు దీక్ష చేయాలి? ఏమో రకరకాల బట్టలు వేయొచ్చు, ఆయన కూడా ప్రశ్నించవచ్చేమో. అయ్యా, అవగాహన రాహిత్యంగా మాట్లాడకండి. సింహాచలం వేరు, అన్నవరం వేరు, శ్రీశైలం వేరు, తిరుమల వేరు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ ప్రత్యక్ష వెంకట నాయకుడు. అది బ్రహ్మాండంలో పుణ్యక్షేత్రం. అది అక్కడ 1990లో చట్టాల మీద విశ్వాసం మీకుంటే, న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంటే 1990లో జీవో నెంబర్ 1 311 పేజీలో స్పష్టంగా అన్యమతస్థులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని పరమ దైవముగా భావిస్తున్నామని చెప్పి వెళ్ళాలి. అది గతంలో అందరూ కూడా చేశారు. మరి మీరు దాన్ని పక్కన పెట్టేయడం, తిరుమల శాస్త్రాలని, వెంకటేశ్వర స్వామిని అది అవమానం పరచడం కాదా? చట్టం మీద, చట్టాల పైన మీకే గౌరవం లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ఒక క్రైస్తవుడిగా ఉన్న మీరు, అంతకుముందు ఎంతోమంది నేతలు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టేటప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు విశ్వాసం లేదు, తిరుమల క్షేత్రం మీద మీకు నమ్మకం లేదు. తిరుమల క్షేత్రం అది ఒక ఆధ్యాత్మిక నిలయం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అనేటటువంటి విశ్వాసం ఉంటే మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఉండేవారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రోత్సవాలు, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రత్యేక ఉత్సవాలలో భార్యతో వెళ్ళాలి. రాజులు, చక్రవర్తులు, ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా భార్య సమేతంగా వెళితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని మంట కలిపితే, దాన్ని తప్పు పట్టితే మీలాంటి వాళ్ళు నచ్చ చెప్పాలి, ఇది తప్పు అని ఖండించాలి, ఆయన గుప్పించాలి. కానీ ఇలాగ వెనకేసుకు రావడం ఇది హిందువులను అవమానపరచడం కాదా? హిందూ ధర్మాన్ని కించపరచడం కాదా? ఆయనతో పాటుగా తిరుమల క్షేత్రాన్ని ఎప్పుడైనా ఆధ్యాత్మిక క్షేత్రంగా చూశారా? తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చలేదా? తిరుమల కేంద్రంలో పురుగులు పట్టిన అన్నం తినేటప్పుడు భక్తులు ధర్నా చేయలేదా? డౌన్ జగన్, డౌన్ ఈవో, చైర్మన్ అని చెప్పలేదా? తిరుమలలో చంటి పిల్లలకి మీరు పాలు ఇవ్వగలిగారా? తల్లులకి కనీసం పులిహోర ఇవ్వగలిగారా? దర్శనాలకు వచ్చిన వాళ్ళకి సాఫీగా దర్శనం చేయగలిగారా? చెప్పండి. ఎన్ని అంశాలు ఉన్నాయి. తిరుమల వెబ్సైట్లోకి యేసయ్య నామాలు ఎలాగొచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనలో, ఆ సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు సమావేశంలో ఆ లడ్డూ ధర ఎంత పెంచండి, ఆ టిక్కెట్లు ఎంత చెయ్యండి, ఆ తోమాల సేవ మరొక 1000 పెంచండి, గదుల రేటు ఎంత చెయ్యండి అని సంతలో కూరగాయల మార్కెట్లో బేరాలు ఆడేటట్టుగా మాట్లాడలేదా? చెప్పండి. ఇదా జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వానికి, వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన విలువ? ఏమండి, రాజులు చక్రవర్తుల కంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే స్వామి గారు ఇక్కడ అన్యాయం జరిగింది. ఒక ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పినట్టుగా 1990లో ఆ జీవో నంబర్ 301 అంటే డిక్లరేషన్ ఫామ్ మీద అన్యమతస్థులు సంతకం పెట్టాలన్న ఆ నిబంధన అసలు ఎందుకు తీసుకొచ్చారు? అంతకుముందు లేదా ఇది? అంతకు ముందు కూడా ఉన్నదండి.
అంతకుముందు కూడా దేశంలో కొన్ని క్షేత్రాలు కొన్ని నియమాలు ఉంటాయి. ఈరోజు మనం కొన్ని క్షేత్రాలకు వెళ్తే అక్కడ నియమాలు మనం పాటించాలి. ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు భార్య బీపీ నాంచారమ్మ గారు అందువల్ల ఆయన కుల పట్టింపు మత పట్టింపు లేదు. వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గారి భార్య పేరు చెప్పండి. భార్య పేరు బీపీ నాంచారమ్మ గారి క్యాస్ట్ అంటే హిందువుగా మారిందండి. ఈ రోజు అయ్యా ఒక మాట వినండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్టు పట్టించిన చాలా విషయాలు ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం. ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు రామని చెప్పి నేను క్రైస్తవ నా బ్యాగ్ లో బైబుల్ ఉంటుందని మరి గవర్నర్ నజీర్ గారు వచ్చారు, కలిశారు. ఆయన డిక్లరేషన్ చూపించమని చెప్పండి. ఇక్కడ ఒకటి ఒక భక్తి హృదయంతో, ఒక దేవుని పరిపూర్ణ హృదయంతో వస్తున్నప్పుడు మీరు రాజకీయం చేసే దగ్గర చేయండి. కానీ దేవుడు